హలో ఆల్ అండ్ వెల్కమ్ టు కపుల్ స్టోరీస్ ఎపిసోడ్ 4. ఈ రోజు డేట్ 17th March 2026 అండ్ టైం వచ్చేసి నియర్లీ 6 అవుతుంది. 6 దాకా ఉన్న అప్డేట్స్ ఇవన్నీ. అండ్ ఈ రోజు కపుల్ స్టోరీస్ వచ్చేసరికి జగిత్యాల డిస్ట్రిక్ట్ మాదాపూర్లో ఒక 4 months ప్రెగ్నెంట్ హస్బెండ్ చంపేసి పారిపోయాడు. అండ్ ఇంకోటి ఏంటంటే, మీ ఇంటి దగ్గర నేపాలీస్ ఉన్నారా? అయితే జాగ్రత్త. నేపాలీ కపుల్ హైదరాబాద్ జూబ్లీ హిల్స్ దొంగతనం చేసి పారిపోయారు. ఇంకా డీటెయిల్స్ లోకి వెళ్తే, ఫస్ట్ స్టోరీ వచ్చేసి జగిత్యాల డిస్ట్రిక్ట్ కోరుట్ల మాదాపూర్ లో జరిగింది. వైఫ్ అండ్ హస్బెండ్ లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. హస్బెండ్ గవర్నమెంట్ హాస్పిటల్లో అవుట్ సోర్సింగ్ స్టాఫ్ కింద వర్క్ చేస్తున్నారు. అండ్ వైఫ్ కి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. అందులో రీల్స్ అండ్ షార్ట్స్ రన్ చేస్తూ ఉంటుందంట. అండ్ వీళ్ళిద్దరికి పెళ్ళి 8 months అయింది. అండ్ వైఫ్ వచ్చేసి 4th month ప్రెగ్నెంట్. వీళ్ళిద్దరికి కొన్ని రోజులుగా గొడవలు అవుతున్నాయి. ఈ గొడవల్లో భాగంగా ఎర్లీ మార్నింగ్ కొట్టుకుంటున్నారు. తెల్లారుజాము 4ంటికి వైఫ్ ని హస్బెండ్ కత్తితో పొడిచాడు. అండ్ అక్కడి నుంచి భయంతో పారిపోయాడు. ఎర్లీ మార్నింగ్ ఎంత కొట్టినా తలుపులు తీగిపోవడంతో తలుపులు బద్దలు కొట్టి చూసేసరికి వైఫ్ మొత్తం బ్లడ్ లో బాడీ పడిపోయి ఉందంట. అప్పటికి తను చనిపోయి ఉంది. అండ్ వైఫ్ పేరెంట్స్, అంటే ఆవిడ పేరెంట్స్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ రిజిస్టర్ చేశారు, కేసు ఫైల్ చేశారు. అండ్ పోలీస్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. అండ్ సెకండ్ స్టోరీ వచ్చేసి జూబ్లీ హిల్స్ మాదాపూర్ లో జరిగింది. ఒక నేపాలీ కపుల్ ఒక పెద్ద ఇంట్లో వర్క్ కి జాయిన్ అయ్యారు, వైఫ్ అండ్ హస్బెండ్. వీళ్ళిద్దరు జాయిన్ అయ్యి దాదాపు 45 days అయింది. అండ్ స్టార్టింగ్ లో బాగా నమ్మకంగా ఉన్నట్టు నమ్మించారంట. వైఫ్ అండ్ హస్బెండ్ ఒక పని మీద బయటకు వెళ్ళినప్పుడు ఎర్లీ ఇన్ ద మార్నింగ్ దాదాపు 6-7 ఆ టైంలో లాకర్ ని బద్దలు కొట్టి 1,30,00,000 విలువ గల క్యాష్, బంగారం, డైమండ్స్ అండ్ కొన్ని కాస్ట్లీ వాచ్లు దొంగలించారంట. అండ్ పోలీసులు కేసు ఫైల్ చేసి ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. అండ్ పోలీసులు కూడా ఇంకోసారి ఎవరైనా ఇలా నేపాలీ వాళ్ళని తీసుకున్నప్పుడు ఒక వెరిఫికేషన్ లాగా చేయాలని చెప్పేసి వాళ్ళకి చెప్పారంట. ప్రీవియస్ గా ఇలాంటి ఒక నేపాలీ కపుల్ దాదాపు ఒక 8 members కలిసి జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లిమిట్ లో ఒక దొంగతనం చేశారు. అండ్ ఆ దొంగతనం విలువ ₹1,50,00,000. ప్రెసెంట్ దొంగతనం చేసిన ఆయన పేరు మహేష్ షాహి. సేమ్ ఈ షాహి అనే పేరుతో ఒక గ్యాంగ్ లో 8 members ఉన్నారు. ఆ షాహి అనే పేరుతో ఒక ఆయన ఉన్నాడు. సో దొంగతనం చేసి వచ్చి ఒక నేపాలీలో ఆ టీంలో ఒక అతనికి ఈ క్యాష్ అంతా అప్పచెప్పారు. ఆయన షెల్టర్ ఇచ్చి వేరే జాబ్లు ఎత్తుక్కోవడానికి షెల్టర్ ఇచ్చి ఫైండ్ అవుట్ చేశారు. అండ్ వీళ్ళందరినీ పోలీసులు పట్టుకున్నారు. 8 members పోలీసుల కస్టడీలోనే ఉన్నారు. అండ్ రీసెంట్ గా మళ్ళీ నిన్న ఒక దొంగతనం జరిగింది. అదే ఈ జూబ్లీ హిల్స్ లిమిట్ లో 1.3 crores దొంగతనం. సో మీ ఇంటి దగ్గర నేపాలీస్ ఉన్నారా? అయితే జాగ్రత్త. That's it for the video. Thank you for watching our videos. Take care and bye bye.